హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ఎస్ఎం హోమ్ అండ్ సోల్. మనం వచ్చి సండే గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకున్నామండి. బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ చేసుకోవాలనేసి ఫ్రెండ్స్ అంతా సరదాగా చేసుకుందాం అనుకున్నాము. అందుకనేసి ఇక్కడ మా ఫ్రెండ్ వాయిస్ ఓవర్ ఇచ్చింది, కానీ అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది కాబట్టి నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తాను వీడియోకి. దానికి కావాల్సిన ప్రిపరేషన్స్: ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా, ఆనియన్స్ తర్వాత పచ్చిమిర్చి, దాని తర్వాత కొత్తిమీరము. ఫ్రెండ్స్ అందరూ కలిసి చేసుకుంటాం కాబట్టి అందరూ ఉన్నారనమాట వీడియోలో. అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా. దాని తర్వాత చూడండి, మనం కట్టెల పొయ్యి పైన బగారా రైస్ చేస్తున్నాము. కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసి పట్టా లవంగా అన్నీ వేసి రెడీ చేసుకున్నారు. ఎందుకంటే గ్యాస్ డిమాండ్గా ఉంది కదండి ఫ్రెండ్స్, కాబట్టి మేము కట్టెల పొయ్యి పైన ట్రై చేస్తున్నాము. పచ్చిమిర్చి వేసింది. ఇప్పుడు పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత బాగా కలబెట్టి వేగిన తర్వాత ఎర్రగడ్డ వేసుకునింది. కట్టెల పొయ్యి కదా, కొంచెం పొగ ఉంటుంది, సిమ్లో పెట్టచ్చు. స్టవ్ అయితే ఇదైతే అలా పెట్టను కాదు కాబట్టి అలా చేసుకుంటా అన్నారు. ఆనియన్స్ వేసుకుంటా అన్నారు మా ఫ్రెండ్స్. ఆనియన్స్ వేసి కలబెడతా అన్నారు. కొంచెం పొగగా ఉంటుంది, కష్టమే అండి కట్టెల పొయ్యి పైన చేయడం, కానీ దాని వాల్యూ ఇప్పుడే తెలుస్తూ ఉందన్నమాట మా ఫ్రెండ్స్కి అందరికీ, మాకు కూడా అందరికీ. ఇప్పుడు ఉండే సిచ్యువేషన్లో అందరికీ కట్టెల పొయ్యి వాల్యూ బాగా తెలుస్తుంది అనమాట. అదే డిస్కషన్ జరుగుతుంది అక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిందనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఫ్రెండ్స్ బిర్యానీ బగారా రైస్ చేస్తున్నారు. చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ అంతా కూర్చొని కౌంటర్స్ ఇస్తున్నారనమాట. అక్కడ చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ పాపం కష్టపడ్డారు ఈరోజు కట్టెల పొయ్యిలో. ఈ మేడం ఫంక్షన్కి వెళ్ళింది, అప్పుడే వచ్చిందనమాట. జస్ట్ వచ్చి సలహాలు ఇస్తూ ఉంది. అది చేయండి, ఇది చేయండి, అలా చేయండి, ఇలా చేయండి అని. ఇప్పుడు చూడండి, నేను కూడా చేశాను అనేసి గెంటి తీసుకుంటా ఉంది. ఈమె నేను చికెన్ కడిగాను, బియ్యం కడిగాను అనేసి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తూ ఉంది. చూసారా ఎక్స్ప్లెనేషన్స్ తర్వాత ఇప్పుడు గరం మసాలా వేస్తున్నారు వాళ్ళు. గరం మసాలా కొద్దిగా వేసి, మా ఫ్రెండ్ వచ్చిందని అంతా వేసేయండి అన్నది ఒకరు వచ్చిందని కొద్దిగా వేయండి అన్నది ఒకరు. మా జస్ట్ చూడండి, హాయ్ చెప్తాడు, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తాడు వాడు. దాని తర్వాత మళ్ళీ బగారా రైస్ దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు నేను వచ్చానమాట. ఇప్పుడు నేను ఒక టచ్ ఇవ్వాలి కదా గంటతో, అందుకనేసి నేను ఒకసారి కలబెడతా అన్న. జషు హాయ్ హాయ్ చెప్తాడు జషు. చూసారా, దాని తర్వాత రాళ్ళు ఉప్పు వేసారనమాట. చూడండి, ఇప్పుడు వాటర్ పోస్తున్నారు. వాటర్ పోసి బగారా రైస్కి వాటర్ అంటే రెడీ చేసేదానికి కంప్లీట్ చేసేస్తాయి. ఈ జషు మధ్యలో మా జషు మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాడు అనమాట. జషు చూడండి ఎక్కిరిస్తున్నాడు అందరినీ. వాళ్ళ మూతులంతా ఎలా ఉన్నాయి అనేసి ఒక్కొక్కరిది చూపిస్తుంది. ఇప్పుడు రైస్ కడిగి పెట్టుకున్నాము, రైస్ నెయ్యాలి. బగారా రైస్ చేసి అలసిపోయామన్నమాట. ఇప్పుడు టీ పెట్టుకుంటున్నాం. పక్కన ఒక పొయ్యి పెట్టి చిన్నదిగా దాంట్లో టీ పెట్టుకుంటున్నాము అందరికి అనేసి. టీయాకేసి కొద్దిసేపు ఉడకనిచ్చి పాలు పోసుకుంటున్నాం. ఇక్కడ అందరూ ఎక్కిరిస్తున్నారు గైస్, ఎందుకంటే మేము టీ రెడీ చేసుకుంటున్నాం అనేసి. ఇలా చేసాము. పొయ్యి పైన టీ ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి కదా, అందుకే బగారా రైస్లో మళ్ళీ వాటర్ ఇప్పుడు ఎసురు బాగా మరుగుతుంది, దానికి రైస్ వేస్తున్నారు. రైస్ వేసేసి ఇప్పుడు దమ్కి ఇస్తున్నారు అనమాట వాళ్ళు బగారా రైస్ని. మా టీ ఎట్లా ఉందో చూడండి. ఇప్పుడు టీ రెడీ చేస్తున్నాం. చూడండి, టీ అది అయిపోయింది, ఎత్తేయండి అని చెప్తాను మా ఫ్రెండ్. అందుకే నేను అలిగి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాను అనమాట. టీ చుండిపోతుంది, వడగట్టేయండి అంటూ ఉన్నారు. అందుకే అలిగేసానండి, నా టీ అలా అయిపోతూ ఉందని. అందుకే వెళ్ళి సైలెంట్గా కూర్చున్నా. ఇక్కడ చూడండి, మా ఫ్రెండ్స్ అంతా ఏదో చిట్ చాట్ చేసుకుంటూ సరదాగా వంట చేసుకుంటూ ఉన్నారు. మహేష్విక వచ్చి హాయ్ చెప్తుంది. ఓకే, బగారా రైస్ రెడీ అయిపోయింది. చూడండి, మా టీ కూడా రెడీ అయిపోవచ్చింది. బగారా రైస్ అయితే దించేశారనమాట. దించేసిన తర్వాత బగారా రైస్ వేడిగా ఎలా ఉందో కొద్దిగా టేస్ట్ చేద్దామనేసి వేరే గిన్నెలో వేస్తున్నారు. ఇప్పుడు చికెన్ కర్రీ చెప్పాం కదా, చికెన్ కర్రీకి రెడీ చేసుకుంటున్నారు మా ఫ్రెండ్స్. మా టీ ఇంకా రెడీ అవుతూనే ఉందండి, ఎందుకంటే మా పొయ్యి సరిగ్గా మండలేదు, దానివల్ల ఇంకా రెడీ అవుతూనే ఉంది టీ. ఇప్పుడు ఫ్రైకి రెడీ చేసుకుంటున్నారు. ఆయిల్ పోసి పట్టా లవంగా అన్నీ వేసి పచ్చిమిరపకాయలు వేస్తూ ఉన్నారు. పచ్చిమిరపకాయలు వేసి కొద్దిసేపు వేగిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నారు.
ఆనియన్స్ ఎంత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టు. టీ రెడీ అయిపోయింది. ఇందు ఎలా ఉందో చెప్తాను చూడండి. దాని తర్వాత వచ్చి మా ఫ్రెండ్స్ చెప్తారు టీ ఎలా ఉంది అనేసి. అందరినీ అడుగుతాను ఒక్కొక్కరిని ఎలా ఉంది టీ అనేసి. వీళ్ళు ఇంతవరకు పోయిపోయిన టీ తాగలేదంటండి, కాబట్టి పొద్దుట టేస్ట్ చేయించాం. చూడండి ఇప్పుడు ఫ్రైలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిన తర్వాత కొద్దిసేపు బాగా కలబెడుతూ ఉంది. తర్వాత వచ్చి పసుపు పొడి వేసిన తర్వాత చికెన్ వేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి వేడి సెగ కొడుతూ ఉంది. పొయ్యి ఎండ, కింద పొయ్యి మంట వేడిగా ఉంది పాపం. కాబట్టి 3 చికెన్ కర్రీ చేస్తున్నారు వీళ్ళు. దీంట్లో పరిమళ ఎక్కువ కష్టపడిపోయింది పొయ్యి దగ్గర కలబెట్టి. ఇప్పుడు మిరప్పొడి వేస్తూ అన్నారు. ధనియాల పొడి వేసేసారండి, దీంట్లో చూపిలేదు. హోమ్ మేడ్ అంట, ఇది హోమ్ మేడ్ మసాలా వేస్తున్నారు, గరం మసాలా. దాని తర్వాత వచ్చి పెప్పర్ వేశారు. పెప్పర్ పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలబెట్టుకుంటున్నారు. పొయ్యి పైన కాబట్టి ఫాస్ట్గా అయిపోయింది. కొత్తిమీర అయిపోయినాక కరివేపాకు, ఇప్పుడు నేను వచ్చానమాట కరివేపాకు వేద్దామనేసి కరివేపాకు వేశారు. మా బుల్లి యశ్విక కూడా కరివేపాకు వేస్తుందంట, అందుకు వచ్చిందనమాట, వేసేసింది. ఇప్పుడు చూడండి చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మనము చికెన్ కర్రీని దించుకొని చూడండి ఎలా ఉందో, చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం వెళ్ళి తినడానికి రెడీ అయిపోదాం. మా పరిమళ చూపిస్తుంది, స్మెల్ బాగా వస్తుంది, పీస్ బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది, తిందాం రండి అని పిలుస్తాను. ఇప్పుడు చూడండి అందరికీ పెట్టిస్తాను. బగారా రైస్, చికెన్ ఫ్రై పెడతా ఉంది. ఇప్పుడు ఎప్పుడు బిర్యానీ చేసినా, బగారా రైస్ చేసినా మా మధునే వడ్డిస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పేస్తా. చూడండి సూపర్గా వచ్చిందనమాట, అందుకే సూపర్ అని చెప్తాను. వీళ్ళు చూడండి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలు అనమాట, వాళ్ళని వీడియో తీస్తాననేసి సైలెంట్గా ఉన్నారు, సిగ్గుపడుతున్నారు అనమాట. మమ్మల్ని వీడియోలో పెట్టద్దు అనేసి అడుగుతున్నారు, ఆంటీ మమ్మల్ని వీడియోలో పెట్టద్దండి ఆంటీ అని. చూడండి అందరూ తింటున్నాం కూర్చొని. మా ఇందు, వైష్ణవి, స్వప్న, మధు, పరిమళ, భవ్య, యశ్విక, హేమ. బాగుందని చెప్పారు. ఇప్పుడు స్వప్న టేస్ట్ చేసి చెప్తుందంట ఎలా ఉందనేసి. చికెన్ ఎలా వచ్చిందో, బగారా రైస్ ఎలా ఉందో చేసింది వాళ్ళే కదా, కాబట్టి వాళ్ళు కూడా టేస్ట్ చేసి చెప్పాలి కదా. చూడండి మీకంట దాని తర్వాత ఆపిల తింటాను, తినేసి సూపర్గా ఉందని చెప్పింది. అందుకే అందరినీ చూపించేసాను ఒక సైడ్. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియో ఎలా ఉందో చూసేసి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకేనా, బాయ్.